సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు గారి అరెస్ట్ ఆంధ్రప్రదేశ్లో మాత్రమే కాకుండా తెలంగాణలో కూడా ఓ హాట్ టాపిక్గా నిలిచింది. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు హాట్ టాపిక్ సార్. టీడీపీ జర్నలిస్టులు, వైసీపీ జర్నలిస్టులు అని రెండు శిబిరాలుగా విడిపోయారు అని చెప్పి మీడియాలో ఈ పొలిటికల్ పోలరైజేషన్ రావడానికి కారణం జర్నలిస్టులు కాదు, దీనికి కారణం యజమానులు. కొమ్మినేని శ్రీనివాస్ గారి అరెస్టుని వ్యతిరేకిస్తూ ఏ ఒక్క జర్నలిస్టు ప్రొటెస్ట్ చేయలేదు, కనీసం సోషల్ మీడియా మాధ్యమాల్లో కూడా. కొమ్మినేని శ్రీనివాసరావు గారి అరెస్టు ఒక పొలిటికల్ మోటివ్తో జరిగింది, సంఘం ఖండించింది. అది సమస్య ఏమిటంటే వాళ్ళు ఏ పత్రిక వేయడానికి సిద్ధంగా లేదు. అమరావతి మీద బురద జల్లే విధంగా వీళ్ళు మాట్లాడినారు, చేసినారని చెప్పి ఆయన జైలుకు పంపడం అనేది సరైనది కాదు. సో ప్రభుత్వాలు మారుతున్నా కూడా జర్నలిస్టులు, జర్నలిజంలో ఉన్నటువంటి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఇది ఇలాగా కొనసాగాల్సిందేనా? రేవంత్ రెడ్డిని అసహ్యకరమైన భాషలో, ఉచ్చరించజాలని భాషలో రైతు అని చెప్పుకునే ఒక వ్యక్తి తిడితే, దుర్భాషలాడితే ముఖ్యమంత్రిని. సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు గారి అరెస్ట్ ఆంధ్రప్రదేశ్లో మాత్రమే కాకుండా తెలంగాణలో కూడా ఓ హాట్ టాపిక్గా నిలిచింది. తెలుగు రాష్ట్రాల్లో పత్రికా స్వేచ్ఛపై దాడి జరుగుతోందా, ప్రభుత్వ దమనకాండ పెరిగిపోతుందా అనేటువంటి ప్రశ్నలతో పాటు జర్నలిజం బతికి ఉందా, జర్నలిస్టులు గ్రూపులుగా విడిపోయా అనేటువంటి ప్రశ్నకు కూడా సమాధానం వెతుక్కోవాల్సినటువంటి అత్యవసర పరిస్థితి. ఆంధ్రప్రదేశ్లో అసలు ఏం జరుగుతోంది, తెలుగు రాష్ట్రాల్లో పత్రికా స్వేచ్ఛపై ఏం జరగబోతోంది అనేటువంటి దానిపై ఇన్ డీటెయిల్గా అండ్ డెప్త్గా డిస్కస్ చేద్దాం. లెట్స్ ఇన్వైట్ ప్రెస్ అకాడమీ ఎక్స్ చైర్పర్సన్, సీనియర్ ఎడిటర్ దేవులపల్లి అమర్ గారు ఆన్ టు ద డైల్ న్యూస్ హాట్ సిట్ విత్ విజయ్ సాధవ్. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్, ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు హాట్ టాపిక్ సార్. టీడీపీ జర్నలిస్టులు, వైసీపీ జర్నలిస్టులు అని రెండు శిబిరాలుగా విడిపోయారు అని చెప్పి ఈ మధ్య అక్కడక్కడ జనసేన జర్నలిస్టులు కూడా తయారయ్యారు అని చెప్పి. సార్, డూ యూ అగ్రీ విత్ దిస్ కామెంట్? ఒకటే ఇక్కడ ఏంటంటే పొలిటికల్ పోలరైజేషన్ అనేది మీడియాలో కూడా వచ్చింది. మీడియాలో ఈ పొలిటికల్ పోలరైజేషన్ రావడానికి కారణం జర్నలిస్టులు కాదు, దీనికి కారణం యజమానులు. మీడియా యాజమాన్యాలకు ఎప్పుడైతే రాజకీయ ప్రయోజనాలు ఇదైనాయో, ఎప్పుడైతే వ్యాపార రాజకీయ ప్రయోజనాలు ఇంపార్టెంట్ అయినావో యాజమాన్యాలకు, అప్పటి నుంచి ఇది మొదలైంది. అంతకుముందు యజమానులు ఎప్పుడు కూడా, అంటే పత్రికలు మాత్రమే ఉన్న కాలం గురించి మాట్లాడుతున్నాను, వార్తాపత్రికలు మాత్రమే ఉన్న కాలంలో అయితే దాదాపుగా యజమానులు ఎప్పుడు కూడా ఎడిటోరియల్ పాలసీలో జోక్యం చేసుకునేవాళ్ళు కాదు. వాళ్ళు కేవలం వాళ్ళ వ్యాపారానికి సంబంధించినదే చూసుకునేవాళ్ళు. సర్క్యులేషన్, మార్కెటింగ్, అడ్వర్టైజ్మెంట్స్, వాటికి సంబంధించి చూసుకునేవారు. ఎడిటోరియల్ సంబంధించి పత్రికల్లో వార్తలు ఏం రాయాలా, ఒపీనియన్స్ ఏం ఉండాలి, ఇవన్నీ కూడా ఎడిటోరియల్ పాలసీ అనేది సంపాదకుడు నిర్వహించేవాడు. ఇవాళ సంపాదకుడు అనే ఒక పదవి ఎండేంజర్డ్ స్పీషీస్ అంటాం చూడండి, అంతరించిపోతున్న జీవుల్లాగా మారిపోయింది సంపాదకుడి పాత్ర. పేరుకు మాత్రం సంపాదకుడు అని ఉంటుంది తప్ప విధానం అంతా కూడా యజమాని నిర్ణయిస్తాడు. అంటే ఈ పత్రికల్లో ఎటువంటి వార్తలు రావాలా, లేదా ఈ ఛానల్లో ఇవాళ మీడియా ఛానల్స్ వచ్చినవి, డిజిటల్ మీడియా వచ్చింది, ఎక్కడైనా సరే ప్రింట్ కానీ, ఎలక్ట్రానిక్ మీడియా కానీ, డిజిటల్ ప్లాట్ఫామ్స్ కానీ, ఎవరైతే పెట్టుబడి పెడుతున్నారో ఆ యజమానులు వాళ్ళు నిర్ణయిస్తూ ఉన్నారు ఇందులో కంటెంట్ ఏముండాలి అనేది. అంటే వార్తలు ఏం రాయాలా, ఎటువంటి వార్తలు రాయాలా, ఏ రాజకీయ పక్షానికి అనుకూలంగా ఉండాలా, ఏ రాజకీయ పక్షానికి మనం వ్యతిరేకంగా ఉండాలి అనేది యజమానులు నిర్ణయించడం మొదలుపెట్టిన తర్వాత ఇవాళ మీరు చూస్తే ఏం కనిపిస్తున్నది, జర్నలిస్టులు రెండు రాజకీయ పక్షాలుగా విడిపోయి ఉన్నారనేది మీకు కనిపిస్తున్నది. విడిపోయింది జర్నలిస్టులు కాదు, విడిపోయింది యాజమాన్యాలు. యాజమాన్యాల విధానాల కారణంగా జర్నలిస్టులు కూడా విడిపోయినట్టు మీకు కనిపిస్తున్నది తప్ప జర్నలిస్టులు ఇంకా ఏ ఇతర రంగానికి సంబంధించిన ఉద్యోగుల లాగానే వీళ్ళు కూడా. ఇవాళ జర్నలిస్టులకు స్వతంత్రం అనేది లేదు. పత్రికా స్వేచ్ఛ అనేది ఇవాళ జర్నలిస్టులది కాదు. పత్రికా స్వేచ్ఛ అనేది వాళ్ళ యజమానుల స్వేచ్ఛగా మారిపోయింది. దానికి కారణంగా
ఈ పరిస్థితులన్నీ మనకు కనిపిస్తున్నాయి. ఇవాళ మీరు స్పెసిఫిక్గా మీ ఇంట్రొడక్షన్లో చెప్పినారు కొమ్మినేని శ్రీనివాసరావు గారి ఉదంతం. ఏం జరిగింది? మీరు మూలాల్లోకి వెళ్ళి చూడాలి. ఇవాళ యాజ్ ఇట్ ఈస్గా జరుగుతున్న దాన్ని మాత్రమే మీరు విశ్లేషిస్తే సరిపోదు. ఓకే సార్. ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది మీరు మూలాల్లోకి పోయి చూస్తే అర్థమవుతుంది. జరిగిందేమిటి? 82, 83లో ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత మీడియాలో ఈ పొలిటికల్ ఇవి కొంత పెరుగుతూ వచ్చినాయి. కాంగ్రెస్ వ్యతిరేక ఇదొకటి మీడియాలో స్పష్టంగా కనిపిస్తూ వచ్చింది. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు ఆయన ఒక లెజెండ్ ఆర్టిస్ట్. ఆయన సినిమాల్లో అద్భుతమైన ఇచ్చేసి ఆయన జనాకర్షణ శక్తి ఆయన ఇది కాబట్టి ఒకటి. రెండవది కమ్యూనిటీ కొంత ఇచ్చేసింది. ఆ కారణంగా ఏమైంది? అప్పుడున్న మీడియా అంటే అప్పుడు ఓన్లీ పత్రికలే. అప్పుడు ఈ టీవీ ఛానల్స్ కూడా లేవు. డిజిటల్ మీడియా పక్కన పెట్టండి, టీవీ ఛానల్స్ కూడా లేవు. పత్రికల్లో మెజారిటీ ఎన్టీ రామారావు గారి సైడ్ తీసుకున్నవి. కాంగ్రెస్ను పూర్తిగా దూరం పెట్టే దీనిలోకి వచ్చినాయి పత్రికలు. ఆ క్రమంలోనే ఏం జరిగిందంటే అక్కడి నుంచి 82, 83లో ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన దగ్గర నుంచి 2004లో రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యే వరకు, అంటే దాదాపుగా 83 నుంచి 2004 వరకు దాదాపు 20 సంవత్సరాలు, 21 సంవత్సరాల్లో మధ్యలో ఒక 5 సంవత్సరాలు మాత్రమే 89 to 94 మళ్ళీ కాంగ్రెస్ ఉంది తప్ప మిగతా అంతా తెలుగుదేశమే. కొంతకాలం ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు 9 సంవత్సరాల పైన ముఖ్యమంత్రి. ఆ కాలంలో మీడియా బాగా పోలరైజ్ అయిపోయింది. ప్రో తెలుగుదేశం ఇది బాగా పెరిగింది. అప్పుడు రాజశేఖర్ రెడ్డి 2004లో అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు గుర్తుండుంటే అప్పటి ఆ కాలంలో జర్నలిస్టులుగా ఉన్న వాళ్ళందరూ చెప్తారు, మేము కూడా రిపోర్టింగ్లో ఉన్నాం. అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ఆ 2 పత్రికలు అని విమర్శించడం మొదలుపెట్టినారు. ఆ 2 పత్రికలు అంటే ఈనాడు, ఆంధ్రజ్యోతి. ఆ 2 పత్రికలు కాంగ్రెస్కు వ్యతిరేకం, ఆ 2 పత్రికలు కూడా చంద్రబాబు నాయుడుకు అనుకూలం అని, ఆ 2 పత్రికలు కాంగ్రెస్కు వ్యతిరేకంగా అసత్యాలు రాస్తున్నవి అని ఆయన మాట్లాడడం మొదలుపెట్టినారు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మాట్లాడడంతో దానికి కొంత క్రెడిబిలిటీ కూడా వచ్చింది. మాలాంటి వాళ్ళం ఆయనకు, ముఖ్యమంత్రి గారికి, అప్పుడు రాజశేఖర రెడ్డి గారికి మేము అప్పుడప్పుడు సూచిస్తూ ఉండేవాళ్ళం, పత్రికలను ఎందుకు విమర్శించడం, మీరు వదిలేయండి అని. ఓకే. ఆయన అందుకు ఒప్పుకోలేదు. ఆయన ఏమన్నారంటే ఈ పత్రికలలో రాసే రాతల వల్ల జనం ప్రభావితం అవుతారు, ప్రభావితం కాకుండా ఉండాలంటే వాళ్ళకి సత్యాలు తెలియాలంటే మేము మాట్లాడుతూనే ఉండాలి, మేము రాజకీయాల్లో ఉన్న వాళ్ళం మాట్లాడకపోతే ఎట్లా, రాసుకొనివ్వండి వాళ్ళని మాకు వ్యతిరేకంగా, మేము వాళ్ళు రాస్తున్న సత్యాల్ని అర్ధసత్యాల్ని మేము ఎక్స్పోజ్ చేస్తాం, ఊరుకోమేమని బయటే కాదు ఆయన శాసనసభ వేదికగా కూడా మాట్లాడడం మొదలుపెట్టినారు. ఆ క్రమంలోనే ఆయన ఏం చేసినారంటే కాంగ్రెస్ పార్టీకి ఒక పత్రిక లేదు, కాంగ్రెస్ పార్టీకి పత్రిక ఉండాల్సిందే ఒకటి, వీటిని తట్టుకోవాలంటే ఇవి చేసే అసత్య అర్ధసత్య ప్రచారాల్ని కౌంటర్ చేయాలంటే ఒక మీడియా హౌస్ ఉండాల్సిందే అని ఆయన అప్పుడు ఆయన కాంగ్రెస్ ముఖ్యమంత్రి కాబట్టి కాంగ్రెస్ అనుకూలంగా ఉండడం కోసం, అనుకూలంగా ఇన్ ది సెన్స్ ఈ 2 పత్రికలు రాస్తున్న వాటిని అసత్యాల్ని అర్ధసత్యాల్ని కౌంటర్ చేయడానికి ఆయన సాక్షి గ్రూప్ని స్టార్ట్ చేసినారు. సాక్షి న్యూస్ పేపర్ కానీ, సాక్షి టీవీ ఛానల్ కానీ. మీరు ఒక్కసారి ఊహించండి, ఇవాల్టి రోజున ఆయన ఆ రోజు రాజశేఖర్ రెడ్డి ఆలోచించి సాక్షి మీడియా గ్రూప్ పెట్టకపోయింటే ఆల్టర్నేట్ వాయిస్ అనేది వినిపించేదే కాదు. ఇవాళ సాక్షి అనేది లేదు అని ఆలోచించండి మీరు. అంటే ఇవాళ చాలా టెక్నాలజీ ఇదైపోయిన తర్వాత అసలు మీడియాలో ఒక పెద్ద బూమ్ వచ్చింది, ఇప్పుడు డిజిటల్ మీడియా వచ్చింది, పత్రికలు చదవాల్సిన అవసరం లేదు, ఛానళ్ళు చూడాల్సిన అవసరం లేదు, మన చేతిలో ఫోన్ ఉంటే క్షణక్షణం మనకి ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలిసిపోయే పరిస్థితి వచ్చింది. కానీ రాజశేఖర రెడ్డి గారు సాక్షి ప్రారంభించిన నాడు ఈ పరిస్థితి లేదు. ఇది ఆయన ఊహించుంటే ఆ సాక్షి పెట్టేవాడో లేదో తెలియదు. కానీ ఆ రోజున ఆయన ఇది భావించినాడు, ఏంటంటే
వీళ్ళని కౌంటర్ చేయాలంటే ఒక మీడియా హౌస్ ఉండాలి. ఆ మీడియా హౌస్ పెట్టిన తర్వాత ఏమైందిగా క్లియర్గా 2 వర్గాలుగా మీడియా కూడా విడిపోయింది. ఈ 2 పత్రికలు, వాటి వెనకాల వచ్చిన ఛానళ్ళు, ఇంకా కొన్ని ఛానళ్ళు, ఇవన్నీ కూడా ఒక పొలిటికల్ గ్రూప్గా తయారవుతే సాక్షి ఒక పొలిటికల్ గ్రూప్గా ఆ పొలిటికల్ గ్రూప్కు అనుకూలంగా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. దానివల్ల మీకు జర్నలిస్టులు 2 గ్రూపులుగా విడిపోయినారు అని కనిపిస్తున్నది తప్ప జర్నలిస్టులు కాదు విడిపోయింది. యజమానులు విడిపోయి వాళ్ళ మధ్య ఉన్న విభేదాల కారణంగా వాళ్ళకున్న రాజకీయ అఫిలియేషన్స్ కారణంగా వాళ్ళకున్న రాజకీయ ప్రయోజనాల కారణంగా జర్నలిస్టులు అప్రతిష్ట పాలవుతున్నారు తప్ప ఇది జర్నలిస్టులు విడిపోవడంగా నేను భావించాను. సార్ మీరు అన్నట్లు యాజమాన్యాలు విడిపోయాయి, జర్నలిస్టులను అలా విడగొట్టాయి అనుకున్న మాటే సత్యమే అనుకుంటే కొమ్మినేని శ్రీనివాస్ గారి అరెస్టుని వ్యతిరేకిస్తూ రోడ్ల మీద ఏ జర్నలిస్ట్ సంఘం ధర్నా చేయలేదు, ఏ ఒక్క జర్నలిస్టు ప్రొటెస్ట్ చేయలేదు. కనీసం సోషల్ మీడియా మాధ్యమాల్లో కూడా జర్నలిజం చచ్చిపోయిందా లేకపోతే జర్నలిస్టులు చచ్చిపోయారా, ఎలా చూడాలి సార్? ఒక్కటి చెప్పండి నాకు ఇవాళ. అంటే మీరు జర్నలిస్ట్ సంఘాలని నిందించి కూడా ప్రయోజనం లేదు సార్. జర్నలిస్ట్ సంఘాలు ప్రధానంగా ఇవాళ నేను ఒక సంఘంతో పనిచేస్తున్నాను. నేను ఒక ప్రధాన సంఘానికి జాతీయ స్థాయిలో అధ్యక్షుడిగా కూడా పనిచేసినాను. నేను ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేసినాను. రాష్ట్ర స్థాయిలో అధ్యక్షుడిగా పనిచేసినాను నేను. ఆ సంఘంతో ఉన్న ఆ సంఘమే కాకుండా ఇంకా కొన్ని సంఘాలు ఉండవచ్చు. ఆ సంఘానికి రాజకీయాలు లేవు. ఆ సంఘం ఎవరు అధికారంలో ఉన్నా, ఎవరు ప్రతిపక్షంలో ఉన్నా ఆ సంఘం ఒక రాజకీయ పక్షానికి కొమ్ము కాసే ఆలోచనతో ఎప్పుడు ఉండదు. కానీ వాళ్ళు ఇక్కడ ఏం జరుగుతున్నదంటే ఒక పొలిటికల్ కలర్ ఇచ్చిన తర్వాత కొమ్మినేని శ్రీనివాసరావు గారి అరెస్ట్ ఒక పొలిటికల్ మోటివ్తో జరిగింది. అరెస్ట్ చేయడం ఒక పొలిటికల్ మోటివ్, ఆయన అరెస్ట్ కావడానికి దారితీసిన పరిస్థితులు కూడా ఆయన పనిచేస్తున్న మీడియా హౌస్ కారణంగా, ఆయనకు కూడా కొంతమంది పాలిటిక్స్ ఆపాదించిన కారణంగా ఇవాళ సంఘాలు పెద్దగా బయటికి రావడం లేదు. అయితే కొమ్మినేని గారి అరెస్టును కానీ ఆయన మీద పెట్టిన కేసు కానీ ఆ సందర్భంగా సాక్షి మీడియా హౌస్ సంబంధించిన వివిధ జిల్లాల్లోని ఆఫీసుల మీద జరిగిన దాడుల్ని కానీ సంఘం ఖండించింది. అది సమస్య ఏమిటంటే వాళ్ళు ఏ పత్రిక వేయడానికి సిద్ధంగా లేవు. సంఘం ఖండించిన మాట వాస్తవం. ఇవాళ కొమ్మినేని శ్రీనివాసరావు గారి అరెస్టును సమర్థించే మీడియాలు ఆ సంఘం ఖండించిన దాన్ని వేయవు. ఒక సాక్షి మీడియాలో వచ్చింటే అది ఎక్కడో ఉంటుంది, ఎవరు సరిగా చూసి ఉండరు. ఇవాళ ఒక దైన్యమైన పరిస్థితి, దీనమైన పరిస్థితి ఏమిటి అంటే ఇదొక్కటే కాదు, చాలా అంశాలు. ఇవాళ జర్నలిస్టుల పని పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, జర్నలిస్టుల జీవన స్థితిగతులు ఎట్లా ఉన్నాయి, వాళ్ళ వేతనాల పరిస్థితి ఏమిటి, వాళ్ళ ఉద్యోగ భద్రత పరిస్థితి ఏమిటి, వాళ్ళ మీద జరుగుతున్న దాడులు ఏమిటి, వాళ్ళ సేఫ్టీ విషయం ఏంటి, వీటి గురించి ఎవరైనా ఎక్కడైనా ఏ పత్రికల్లోనైనా ఏ మీడియా మాధ్యమం అది ప్రింట్ కావచ్చు, ప్రసార మాధ్యమం కావచ్చు, డిజిటల్ కావచ్చు, ఎక్కడైనా మీకు కనిపిస్తున్నదా? ఎందుకు లేదు అంటే మొత్తం మారిపోయింది పరిస్థితి. వాళ్ళ ఒక 30 సంవత్సరాల క్రితం అయితే, 20 సంవత్సరాలు 30 సంవత్సరాల క్రితం అయితే మీడియాలో ఉన్న వాళ్ళంతా కూడా ఉద్యోగ భద్రత ఉండేది, వేతనాలకు సంబంధించిన కమిషన్లు ఉండేవి, వేజ్ బోర్డులు ఉండేవి, తర్వాత ప్రెస్ కౌన్సిల్ ప్రోయాక్టివ్గా ఉండేది. ఇవాళ ప్రెస్ కౌన్సిల్ను ప్రభుత్వాలు నీరుగార్చేసినాయి. ప్రెస్ కౌన్సిల్ ఇవాళ తన రోల్ తను ప్లే, మామూలుగానే ప్రెస్ కౌన్సిల్కు పెద్ద అధికారాలు లేవు. అయితే ఎక్కడన్నా ఏదైనా మీడియా హౌస్ తప్పు చేస్తే, జర్నలిస్టులకు ఏదైనా నష్టం జరిగితే, తప్పుడు వార్తలు రాస్తే మందలించేందుకు కొన్ని అధికారాలు ఉండేవి. ఇవాళ అది పూర్తిగా నీరుగారిపోయి ఉన్నది ప్రెస్ కౌన్సిల్. మీకు ప్రెస్ కమిషన్ కొత్తది వేయమని అడిగినాం, అది వేయలేదు. అసలు ఇవాళ మీ ఎలక్ట్రానిక్ మీడియాలోని టెలివిజన్ ఛానళ్ళే ఏ చట్టాల కిందికి రావు. ఇవాళ మీరు చేస్తున్న ఈ డిజిటల్ మీడియా అయితే అసలు ఏ చట్టం కిందికి రాదు. ఎగ్జాక్ట్లీ. చాలా కాలంగా మనం అడుగుతున్నది ఏమిటంటే వీటన్నిటికి కూడా సంబంధించి, ఉద్యోగ భద్రతకు సంబంధించి, వేతనాలకు సంబంధించి, ఇతర పని పరిస్థితులకు సంబంధించి చట్టాలు తీసుకురండి.
వర్కింగ్ జర్నలిస్ట్ యాక్ట్ ఉండేది, వర్కింగ్ జర్నలిస్ట్ అండ్ న్యూస్ పేపర్ ఎంప్లాయీస్ మిస్లీనియస్ యాక్ట్ అని ఉండేది. ఇప్పుడు ఆ చట్టాన్నే రద్దు చేసేసినారు. రద్దు చేసి మొత్తం అన్నీ కలిపి ఒక లేబర్ కోడ్స్ అని ఒక 4 కోడ్స్ తీసుకొచ్చి వీటన్నిటిని అందులో వేసి, అంటే ఇతర ఏ రంగాల్లో పనిచేసే కార్మికులు ఉద్యోగులతో జర్నలిస్టులు కూడా సమానంగా తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇంకా లేబర్ కోడ్స్ ఇదైనట్టు లేవు, అమల్లోకి వచ్చినట్టు లేవు. కానీ ఇది పరిస్థితి. ఇవాళ జర్నలిస్టులు స్వతంత్రంగా మాట్లాడాలి అంటే వాళ్ళు స్వతంత్రంగా వాళ్ళకు సంబంధించిన ఒక డిజిటల్ మీడియా ఏదైనా డిజిటల్ ప్లాట్ఫామ్ ఏదైనా ఒక ఛానల్లో ఒక వెబ్సైటో ఒక ఇదో పెట్టుకోవాలి, లేదా ట్విట్టర్లో మాట్లాడుకోవాలి తప్ప మనం ఇవాళ మాట్లాడుకుంటున్న మెయిన్ స్ట్రీమ్లో వ్యక్తిగతంగా స్వతంత్రంగా ఒక ఇండిపెండెంట్ అభిప్రాయం, ఒక స్వతంత్రంగా తన అభిప్రాయాన్ని స్వేచ్ఛగా చెప్పగల స్థితి వాళ్ళ దాదాపుగా మృగ్యమైంది. అక్కడక్కడ ఉండొచ్చు కొంత. కొన్ని యాజమాన్యాలు ఇవాళ నేను ఈ మాట అన్నందుకు కొన్ని యాజమాన్యాలు ఉలిక్కిపడి మళ్ళీ మీరు ఇవాళ ఈ షోను మీరు చేయగానే కింద కామెంట్స్లో నన్ను విమర్శించి, విమర్శ వరకు అయితే పర్లేదు, అసభ్య పదజాలంతో నన్ను దూషించే పరిస్థితి కూడా ఉన్నది. అభ్యంతరం లేదు, ఏం చేయలేము. ఎందుకంటే 50 ఏళ్ళుగా ఉన్నాను ఈ వృత్తిలో. నేను ఇవాళ వృత్తి ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది అనేది పూర్తిగా వ్యాపారం అయిపోయిన తర్వాత మీడియా మనం ఏం ఆశిస్తాం చెప్పండి మీడియా నుంచి? సార్, కనీసం సోషల్ మీడియాలోనైనా కూడా జర్నలిస్టులు తమ అభిప్రాయాన్ని వ్యక్తపరిచేటువంటి అవకాశం ఉంది అని అన్నారు మీరు. నేను దాన్ని కూడా ఒప్పుకోవడానికి సిద్ధంగా లేను. ఎందుకంటే సార్, ఒక నాన్ సాక్షి జర్నలిస్ట్, ఒక నాన్ వైసీపీ సపోర్టరే అనుకుందాం సార్, కొమ్మినేని గారి అక్రమ అరెస్ట్ పైన అండ్ బై ద సేమ్ వే పత్రికా స్వేచ్ఛ పైన దాడి అంటూ తన అభిప్రాయాన్ని వాట్సాప్లో, ట్విట్టర్లో, ఫేస్బుక్లో తనకున్నటువంటి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తే కొంతమంది శ్రేయోభిలాషుల పేరుతోటి బలవంతంగానో లేకపోతే ఇండైరెక్ట్గానో బెదిరించి దాన్ని తీయించేసినటువంటి పరిస్థితి ఉంది. దీన్ని ఎలా చూడాలి సార్? అని అంతా ఇవి ఏమంటారు చెదురుముదురుగా ఎగ్జాంపుల్స్ ఇవి మీరు చెప్తున్నది. ఇప్పుడు నిన్న నేను పార్టిసిపేట్ చేసినాను. నిన్న కాక మొన్న మార్నింగ్ ఉదయం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో శనివారం నాడు ఉదయం జరిగిన ఒక దీనిలో మన ఒక రౌండ్ టేబుల్కి దాదాపు సీనియర్ పాత్రికేయులు అందరూ వచ్చినారు. దాదాపు 20 మంది సీనియర్ పాత్రికేయులు వచ్చినారు. వాళ్ళ అభిప్రాయాలు చెప్పినారు, చాలా స్పష్టంగా చెప్పినారు. కొమ్మినేని శ్రీనివాసరావు మీద ఇది కేసు పెట్టడం కేవలం రాజకీయ రాజకీయ ప్రేరేపితం ఇది అని కూడా చెప్పినారు. అందరూ మాట్లాడకుండా ఉండడం లేదు, మాట్లాడుతున్నారు. అయితే మాధ్యమాల్లో ఎంతవరకు వస్తున్నది అనేది తప్ప ఇవాళ మనం అనుకుంటున్న ఈ మెయిన్ స్ట్రీమ్ మీడియా ఏదైతుందో, అంటే ఇవాళ ఉన్న మెయిన్ స్ట్రీమ్ పత్రికలు, ఇంగ్లీష్ కావచ్చు, తెలుగు కావచ్చు, మెయిన్ స్ట్రీమ్ పత్రికలు కానీ ప్రముఖంగా ఉన్న టీఆర్పీస్ బాగా ఉండే ఛానల్స్లో కానీ వస్తున్నాయంటే వీళ్ళకు అనుకూలమైన వాదన, వాళ్ళకు అనుకూలమైన వాదన మాట్లాడుకుంటూ ఉండొచ్చు. కానీ స్వతంత్రంగా తమ వాయిస్ వినిపిస్తున్న వాళ్ళు వినిపిస్తూ ఉన్నారు. అది రిపోర్ట్ అయిన కాడ రిపోర్ట్ అయింది, లేని కాడ లేదు. ఇప్పుడు నిన్న నేను చెప్తున్న శనివారం నాటి రౌండ్ టేబుల్ ఈ ఏదైతే తెలుగుదేశం లేదా తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన కూటమికి ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న ఆ కూటమికి అనుకూలంగా ఉన్నదో ఆ మీడియాలో రాలేదు, సాక్షి మీడియాలో మాత్రం వచ్చింది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మనం. ఇవాళ అనివార్యత అనేది ఇవాళ సాక్షి మీడియాను విమర్శించి కూడా ప్రయోజనం లేదు. మరి ఇక్కడెక్కడ రానప్పుడు సాక్షి మీడియాలోనైనా రావాలి కదా. వాళ్ళ దగ్గర జరిగిన ఒక షోలో మాట్లాడిన దానికి దాని తదనంతర పరిణామంగానే కదా కొమ్మినేని మీద కేసు పెట్టి జైల్లో పెట్టినారు. దాని మీద వాళ్ళైనా మరి రాకపోతే ఎట్లా? వాళ్ళు రాస్తున్నారు సార్. ఇప్పుడు అక్కడే అది లోన్ వాయిస్ అయిపోయింది. అది కూడా లేకుండాంటే రాజశేఖర్ రెడ్డి ఆ రోజు దూరదృష్టితో ముందు చూపుతో ఆయన మీడియా హౌస్ పెట్టకపోయింటే ఇవాళ ఆ రాజకీయ పక్షం పరిస్థితి ఏమిటి, ఆ రాజకీయ అభిప్రాయాలతో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏమిటి? సార్, గ్రౌండ్ రిపోర్ట్లో ప్రజల్ని కలుసుకుంటున్నప్పుడు, సామాన్యుల ఆలోచనలు పంచుకుంటున్నప్పుడు
మీడియా మీద వాళ్ళకు వ్యతిరేకత పెరిగినటువంటి అంశాల్లో, మీడియా మీద అసహ్యాన్ని పుట్టిస్తున్నటువంటి అంశాల్లో అత్యంత ప్రధానమైనదిగా నేను భావించేది మీడియా ట్రయల్. దోషి ఎవరు నిర్దోషి ఎవరు అని నిర్ణయించాల్సింది న్యాయస్థానాలు ఉన్నప్పుడు వీళ్ళు ప్రైమ్ డిబేట్స్లో డిస్కషన్స్ పెట్టేసి మీడియా ట్రయల్స్ చేస్తున్నారు అంటే స్వీయ పరిమితులు పెట్టుకోవాల్సినటువంటి మీడియా ఎందుకు హద్దులు దాటుతోంది? లేకపోతే మీలాంటి పెద్ద పెద్ద జర్నలిస్ట్ సంఘాలు చెప్తున్నప్పటికీ కూడా యాజమాన్యాలకు తలొగ్గి వీరిలా చేస్తున్నారా? ఎక్కడ ఉంది సార్ తప్పు? మళ్ళీ అదే అక్కడికే వస్తుంది. యాజమాన్యాలు వాళ్ళ వ్యాపార ప్రయోజనాలు, వాళ్ళ వార్తాపత్రికలనే అంటే వాళ్ళ సర్క్యులేషన్లు పెంచుకోవాలి, వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ రెవెన్యూస్ పెంచుకోవాలి, వాళ్ళ వ్యాపార ప్రయోజనాలు ముఖ్యం. టీవీ ఛానళ్ళు ఉన్నవంటే వాళ్ళ టీఆర్పీ రేటింగ్స్ ముఖ్యం. వాళ్ళకు డిజిటల్ మీడియా వచ్చిందంటే వ్యూవర్షిప్ కావాలా, సబ్స్క్రైబర్స్ కావాలా, లేకపోతే రెవెన్యూస్ రావు. ఇవన్నీ కూడా పనిచేస్తున్నాయి. పనిచేసి సెన్సేషనలైజ్ చేయడానికి ప్రయత్నాలు ఎక్కువ జరుగుతున్నాయి. ఇప్పుడు గతంలో పత్రికలు మాత్రమే ఉన్న కాలంలో 1-2 సార్లు ఏదైనా వార్తను ధృవీకరించుకుంటే తప్ప రాసేవాళ్ళం కాదు. ఆ రాసిన వార్తను కూడా అది ఎంతవరకు వాస్తవం ఎంతవరకు కాదు, ఆ వార్త నిజంగా మనం ప్రచురించవచ్చా లేదా, రేపు దాని పరిణామాలు ఎట్లా ఉంటాయి అనేది ఆలోచించి ఎక్కడ ఏ పేజీలో పెట్టాలి, దానికి ఎటువంటి ట్రీట్మెంట్ ఇవ్వాలని నిర్ణయించే పెద్దలు ఉండేవాళ్ళు. గేట్ కీపింగ్ ఫంక్షన్ అంటాం దాన్ని మనం. ఇవాళ గేట్ కీపింగ్ ఫంక్షన్ అనేది లేకుండా పోయింది. ముఖ్యంగా మీరు చెప్తున్న సోషల్ మీడియా అంటే కొన్ని డిజిటల్ ప్లాట్ఫామ్స్ని నేను విమర్శించడం లేదు, కానీ సోషల్ మీడియా పేరుతో వ్యక్తులు తమ ఇష్టం వచ్చింది రాసే, ఇష్టం వచ్చింది మాట్లాడే పరిస్థితి ఎప్పుడైతే వచ్చిందో, దాన్ని బాబు నువ్వు మాట్లాడుతున్నది పొరపాటు అని చెప్పేవాళ్ళు లేని పరిస్థితి ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు మొత్తం వాతావరణం కలుషితం అయిపోయింది కదా. ఇక్కడ మీరు చూడండి, ఇప్పుడు నేను ఇందులోనే మాట్లాడుతూ ఉన్నాను, మీరు దీన్ని ఎయిర్ చేసిన తర్వాత, మీరు దీన్ని పబ్లిష్ చేసిన తర్వాత వచ్చే కామెంట్స్లో చాలా అసభ్యకరమైన భాష కూడా వాడతారు. ఏం చేయగలం దాని మీద? ఇప్పుడు సైబర్ క్రైమ్స్ కంప్లైంట్ చేస్తే కొన్ని లక్షల కంప్లైంట్లు వస్తూ ఉన్నాయి. వాళ్ళు మాత్రం ఏం చేయగలరు? దీన్ని ఎక్కడ అరికట్టాలి? దీనికి ఒక చట్టం రావాలి, లేదా దీన్ని నియంత్రించేందుకు ఏమైనా కొన్ని ఏర్పాట్లు జరగాలి అనగానే మళ్ళీ మనకు పత్రికా స్వేచ్ఛ అనేది వస్తుంది, వాక్ స్వాతంత్రం అనేది వస్తుంది, భావ ప్రకటన స్వేచ్ఛ అనేది వస్తుంది. తప్పనిసరిగా ప్రతి వాళ్లకు వాళ్ళ వాక్ స్వాతంత్రం అనేది తప్పనిసరిగా ఉన్నది, భావ ప్రకటన స్వేచ్ఛ అనేది ప్రతి మనిషికి ఉంటుంది. కానీ దానికి కూడా పరిమితులు ఉంటవి. అవతలి వ్యక్తులు కానీ అవతలి వ్యవస్థల్ని కానీ మీరు అప్రతిష్ట పాలు చేసే విధంగా, వాళ్ళ వ్యక్తిగత ప్రతిష్ట దెబ్బతినే విధంగా, క్యారెక్టర్ అసాసినేట్ చేసే విధంగా మాట్లాడకూడదు. మీరు గౌరవప్రదమైన భాషలో విమర్శించండి. ఇవాళ నేను ఈ కొమ్మినేని శ్రీనివాసరావు గారి అరెస్ట్ విషయంలో కూడా నేను అంటున్నది అదే. ఆ కొమ్మినేని శ్రీనివాసరావు గారి షోలో వచ్చిన జర్నలిస్టు మాట్లాడిన ఆ మాట నేను మాట్లాడను, సంస్కారం ఉన్నది నాకు. కానీ అమరావతికి దాన్ని లింక్ చేసి మాట్లాడడం, లేదా ఆ షోలో ఆయన ఏదో మాట్లాడితే మొత్తంగా అమరావతికి వ్యతిరేకంగా వీళ్ళు అమరావతిని అప్రతిష్ట పాలు చేసే విధంగా, అమరావతి మీద బురద జల్లే విధంగా వీళ్ళు మాట్లాడినారు, చేసినారని చెప్పి కేసులు పెట్టడం, కేసులు పెట్టించడం, ఆయన జైలుకు పంపడం అనేది సరైనది కాదు. అమరావతి పట్ల వ్యతిరేకత ఉంటుంది చాలామందికి, చాలామంది మాట్లాడుతున్నారు. ఇటీవలి కాలం వరకు లేదా గతంలో తెలుగుదేశం పార్టీతో ఉన్న, తెలుగుదేశం పార్టీలో మంత్రిగా పనిచేసిన చాలా సీనియర్ రాజకీయ నాయకుడు వడ్డే శోభనాధీశ్వరరావు గారు మాట్లాడుతున్నారు బయటకు వచ్చి. అమరావతి విషయంలో, అమరావతి కోసం పూల్ చేసిన ల్యాండ్ విషయంలో, మళ్ళీ అదనంగా ఇప్పుడు పూల్ చేద్దాం అనుకుంటున్న ల్యాండ్ విషయంలో ఆయన తన అభ్యంతరాలు వ్యక్తం చేసినాడు. అట్లాంటి అభ్యంతరాలు చాలామందికి ఉంటవి. ప్రజాస్వామ్యంలో రెండో అభిప్రాయం ఉండకూడదు, భిన్న అభిప్రాయం ఉండకూడదు అని అనుకోవడం చాలా పొరపాటు. అభిప్రాయాలు ఉంటవి, మీరు ఆ అభిప్రాయంతో ఏకీభవించకపోవచ్చు, కానీ అవతలి వ్యక్తికి ఆ అభిప్రాయం ఉండే అధికారాన్ని, హక్కును మీరు గౌరవించాలి. మీరు దాన్ని విభేదించండి, తప్పు అనండి. అమరావతిలో రాజధానిని వ్యతిరేకించడం తప్పు అని మీరు మాట్లాడండి.
ఎట్లా అది కరెక్టో మీరు చెప్పండి, ఎందుకు అది అవసరమో మీరు చెప్పండి, దానివల్ల రాష్ట్ర ప్రజలకు ఎటువంటి ప్రయోజనాలు అనకూడబోతున్నాయో చెప్పండి, మీరు అభ్యంతరం లేదు. కానీ కాదు ఇది కాదు కరెక్ట్ కాదు. మొన్నటిదాకా 5 ఏళ్ళు అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, దాని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు ఉండాలి, వికేంద్రీకరణ జరగాలి, సమతౌల్యమైన అభివృద్ధి జరగాలి. విశాఖపట్నం అంటే ఉత్తరాంధ్ర, కర్నూలు అంటే రాయలసీమ, అమరావతి అంటే కోస్తాంధ్ర. ఈ 3 ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటే 3 రాజధానులు ఉండాలి. విశాఖపట్నం పరిపాలనా రాజధాని అవుతుంది, అమరావతి శాసన రాజధాని అవుతుంది, కర్నూలు న్యాయ రాజధాని అవుతుంది. ఆ మార్గంలో మేము ప్రయాణిస్తాం, పనిచేస్తాం అని వాళ్ళు అన్నారు. మీకు అభ్యంతరం ఉండొచ్చు, మీకు ఇష్టం లేకపోవచ్చు. ఒక దగ్గర మాత్రమే రాజధాని రావాలి, దానివల్లనే అభివృద్ధి సాధ్యమని మీరు భావిస్తూ ఉండవచ్చు, అభ్యంతరం లేదు. కానీ వాళ్ళకి అభిప్రాయం ఉండడాన్ని మీరు ఎట్లా కాదంటారు, ఉండకూడదని మీరు ఎట్లా అంటారు? వాళ్ళ అభిప్రాయం కరెక్టా కాదా భవిష్యత్తులో తేలుతుంది, ఆచరణలో తేలుతుంది. కానీ అభిప్రాయం ఉండకూడదు అనొద్దు కదా, అభిప్రాయం కలిగి ఉండడాన్ని ఎవరు కాదనకూడదు. ఇట్లా ఎట్లా తయారవుతున్నదంటే విజయ్, ఒక ఏమంటారు ఇంటాలరెన్స్, అసహనం రాజకీయాల్లో ఇది మరీ ఎక్కువైపోయింది. ఈ అసహనం పెరిగిపోయి రాజకీయాల్లో దీనికి కారణంగా నేను చెప్పేదాన్నితో విభేదించే ప్రతివాడు నా శత్రువే అన్న ధోరణి. ఒకప్పుడు ఒక అమెరికన్ ప్రెసిడెంట్ చెప్పినాడు, విత్ మీ ఆర్ విత్ మై ఎనిమీ అని. ఓకే, అంటే నువ్వు నాతో లేకపోతే నా శత్రువుతో ఉన్నట్టే, నీకు రెండో అభిప్రాయం ఉండడం వీల్లేదు. ఇప్పుడు మీ ఇద్దరు శత్రువులు కొట్టుకుంటున్నారు, మధ్యలో నేనున్నాను, నాకు 3వ అభిప్రాయం ఉన్నది. మీ ఇద్దరు అభిప్రాయాలతో నేను ఏకీభవించకపోవచ్చు, నాకు 3వ అభిప్రాయం ఉండొచ్చు. అట్లా ఉండడం వీల్లేదు అంటున్నాడు. అయితే నాతో అయినా ఉండు, లేకపోతే శత్రువుతో ఉండు. ఇది దుర్మార్గం కదా. ఎగ్జాక్ట్లీ సార్. 3వ అభిప్రాయం ఉన్నవాడిని ఏం చేస్తున్నావు, నువ్వు నీ శత్రువు వైపు నెట్టుతున్నావు. నువ్వు చేయాల్సిన పని ఏమిటంటే 3వ అభిప్రాయం ఉన్నవాడిని కూర్చోబెట్టి కన్విన్స్ చేసి నీ దారికి తెచ్చుకునే ప్రయత్నం చేయాలి ఎవరైనా. అట్లా కాకుండా నువ్వు నాతో విభేదిస్తున్నావు కాబట్టి నువ్వు అవతల వాడితో ఉన్నావు అని అవతలికి నెట్టుతున్నావు, దానివల్ల నీకే నష్టం జరుగుతుంది. సార్, ఈరోజు కూటమి సర్కార్ అధికారంలో ఉంది కాబట్టి కొమ్మినేని శ్రీనివాస్ గారిని అరెస్ట్ చేశారు. రేపు మరికొంతమంది అరెస్ట్ చేసే ఛాన్స్ ఉంది. రేపు మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తే కూటమికి అనుకూలంగా వ్యవహరించినటువంటి వాళ్ళని అరెస్ట్ చేసే ఉంది. సో ప్రభుత్వాలు మారుతున్నా కూడా జర్నలిస్టులు, జర్నలిజంలో ఉన్నటువంటి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఇది ఇలాగా కొనసాగాల్సిందేనా? ఒకవేళ దీనికి ఫుల్ స్టాప్ పడాలనుకుంటే యాజమాన్యాలు మారాలా, రాజకీయ పార్టీలు మారాలా, నలిగిపోతున్న జర్నలిస్టులు మారాలా? జర్నలిస్టులు మారినా మారకపోయినా ప్రయోజనం ఏం లేదండి. ఇప్పుడు ఇక్కడ ఇదంతా వాళ్ళు సొంతంగా చేస్తున్నది కాదు, ఒకటి. రెండవది, ఏమాత్రం కొంత స్వతంత్రంగా మాట్లాడగలుగుతున్నా ఇక్కడ జరుగుతుందంటే, మీరు మాట అన్నారు, కూటమి సర్కారు ఉంది కాబట్టి కూటమికి వ్యతిరేకంగా ఉండే వాళ్ళని అరెస్ట్ చేస్తారు, రేపు ఇంకో పార్టీ అధికారంలోకి వస్తే వీళ్ళకు సంబంధించిన వాళ్ళని అరెస్ట్ చేయవచ్చు అని. ఇవేవి జరగకూడదండి. నేనేమంటున్నానంటే, ఇప్పుడు ఇవాళ కేవలం కూటమి వచ్చింది కాబట్టి ఈ కూటమి ఈ పద్ధతిలోనే, అంటే మనం కూటమి అధికారంలోకి రాకముందు ప్రతిపక్షంలో ఉన్న కాలంలో ఆ కూటమికి సంబంధించిన ప్రధాన పక్షంలోని నాయకులు, అందులో ముఖ్యంగా ఇవాళ రాష్ట్ర మంత్రిగా ఉండి భవిష్యత్తులో ముఖ్యమంత్రి అవుతాడనుకుంటున్న యువ నాయకుడు లోకేష్ తన పాదయాత్ర సందర్భంగా చేసిన ప్రసంగాలు, వాటిల్లో ఆయన చెప్పిన రెడ్ బుక్ ఉదంతం, వాటి కొనసాగింపుగా ఇవాళ అరెస్టులు జరుగుతున్నాయని అయితే బలంగా ప్రచారంలో ఉంది కదా. నేనేమంటున్నా అంటే, ఈ రెడ్ బుక్లు, బ్లాక్ బుక్లు, వైట్ బుక్లు ఇట్లాంటివి ఏం అవసరం లేదు. మనకు రాజ్యాంగం ఉన్నది. ఆ రాజ్యాంగం నిర్దేశించిన ప్రకారం మనం చట్టాలు ఏర్పాటు చేసుకున్నాం. తప్పు చేసేవాడు ఎవరికైనా ఆ చట్టాల ప్రకారం మీరు శిక్షించేందుకు, విచారించి శిక్షలు, కోర్టుల్లో శిక్షలు వేయించేందుకు అవకాశం ఉన్నది. మీరు కొత్తగా రెడ్ బుక్లు, ఆ బుక్లు, ఈ బుక్లు తీసుకురావాల్సిన అవసరం లేదు. ఇదేమిటి అంటే, కేవలం ఓపెన్గా చెప్పినారు కదా, మీరందరూ నోట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఉన్న ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కూడా చెప్తున్నారు. ప్రజాస్వామ్యంలో గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే, అధికారం శాశ్వతం కాదు ఎవరికి. మేమే ఇంకొక 50 ఏళ్ళు ఉంటాం, మేమే ఇంకో 40 ఏళ్ళు ఉంటాం అని ఎప్పుడు ఎవరు చెప్పుకోకూడదు.
ఇవాళ అధికారంలో ఉన్న కూటమి కూడా ఎల్లకాలం మేమే ఉంటాం, వీళ్ళ పని అయిపోయింది కాబట్టి వీళ్ళ మీద ఇట్లాంటి జులుం చేయవచ్చు మేము అని కూడా అనుకోకూడదు. రేపు మేము వస్తాం, వచ్చి మీ సంగతి చెప్తాం, మిమ్మల్ని జైల్లో వేస్తామని వాళ్ళు కూడా మాట్లాడకూడదు. ఎందుకంటే మీరేదో అంటే దానివల్ల ఏమవుతున్నది, మీరేదో కక్ష సాధించడానికి చేస్తున్నారు ఇదంతా అనేది వస్తుంది. సహజమే, బాధ ఉంటుంది ఇవాళ జరుగుతున్న వాటికి. ఇవాళ నిజానికి కొమ్మినేని శ్రీనివాసరావుది ఒక గొప్ప ఉదాహరణగా నిలుస్తుంది. ఎట్లా అంటే ఆయన ఒక షో చేస్తున్నాడు, అది లైవ్ షో. సార్ దీనికి ఇంకోటి మీకు తెలంగాణ ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. కొన్ని మాసాల క్రితం తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అసహ్యకరమైన భాషలో, చాలా అంటే ఉచ్చరించజాలని భాషలో రైతు అని చెప్పుకునే ఒక వ్యక్తి ఓకే తిడితే, దుర్భాషలాడితే ముఖ్యమంత్రిని, వాడు నాకు దొరికితే చంపేస్తాను నేను అని చెప్తే దాన్ని ప్రసారం చేసింది ఒక డిజిటల్ మీడియా. అయితే అది రికార్డెడ్. ఓకే సార్. ఇప్పుడు మీరు రికార్డ్ చేస్తున్నారు నాది. నేను నా అభ్యంతరకరమైన భాష వాడితే నేను రేపొద్దున ఇది ఏమైనా నాకు చట్టపరమైన సమస్యలు తీసుకొస్తుందని మీరు అనుకుంటే మీరు ఎడిట్ చేసి తీసేస్తారు. ఎగ్జాక్ట్లీ సార్. అట్లా తీయకుండా దాన్ని యాజ్ ఇట్ ఈస్గా ప్రసారం చేసినారు. ఆ కారణంగా ఇద్దరిని అరెస్ట్ చేసినారు. అప్పుడు ఆ అరెస్టును నేను వ్యతిరేకించాను. ఓకే. ఎందుకంటే నీకు అవకాశం ఉన్నది, అట్లాంటి భాష వాడుతున్నప్పుడు నీ ఏదేమైంది, నీ డెసిషన్ మేకింగ్ ఏమైంది, నువ్వు ఆలోచించాలి కదా. ఒక ముఖ్యమంత్రిని ఇట్లాంటి భాషలో తిట్టకూడదని, అట్లా తిట్టడం వల్ల వాళ్ళకు కేసు అయింది, జైలు పోయినారు. దాని మీద ఇవాళ కొమ్మినేని శ్రీనివాసరావుది లైవ్. ఆ లైవ్లో ఆయన ఆపే పరిస్థితి లేదు, అక్కడ లైవ్లో వెళ్ళిపోయింది అది. ఆయనకు సంబంధం లేదు, ఆయన ఆ వ్యాఖ్యలు ఆయన చేయలేదు సార్. అయినా ఆయన మీద కేసు, ఇంకొక ఆయన మీద కేసు పెట్టినారు. మీరు విచారణ జరుపుకోండి, కోర్టులు నిర్ణయిస్తాయి. కొమ్మినేని మీద కేసు పెట్టడం అనేది రాజకీయ ప్రేరేపితం అనేది మేము నాలాంటి వాళ్ళం భావిస్తున్నాం సార్. ఇక్కడ ఒక వ్యాలిడ్ పాయింట్, ఒక వ్యాలిడ్ ఎగ్జాంపుల్ ఖచ్చితంగా చూపిస్తున్నారు సార్. గతంలో ఇదే లక్ష్మీ పార్వతి గారిని కూర్చొని ఒక లైవ్ షో చేస్తున్నప్పుడు ఒక కాలర్ ఆమె క్యారెక్టర్ అసాసినేట్ చేసే విధంగా ప్రయత్నిస్తే కొమ్మినేని గారు చాలా ఫైర్ అయ్యారు. కానీ కృష్ణంరాజు గారితో చేసినటువంటి లైవ్ విషయంలో మాత్రము ఎగ్జాక్ట్లీ జస్ట్ అడ్డు చెప్పారు, కానీ ఆ స్థాయిలో స్పందించలేదు అనేటువంటిది ఇంకొక ప్రశ్న. మీరు కూడా ఇట్లాంటి ప్రోగ్రామ్స్ చేస్తున్నారు కదా సార్. మీరు ఎప్పుడైనా లైవ్ చేసినారో నాకు తెలియదు. చేశాను సార్. లైవ్ చేస్తున్నప్పుడు మన మానసిక స్థితి ఎట్లుంటుందో ఆలోచించండి. నేను చాలా కాలం లైవ్ చేసినాను. నేను 4th ఎస్టేట్ అని ఒక ప్రోగ్రామ్ చేసేవాడిని సాక్షి టీవీలోనే. దాదాపు 15-20 సంవత్సరాలు నేను టెలివిజన్ ఛానల్స్లో లైవ్ చేసినాను. లైవ్ చేస్తున్నప్పుడు మనం మానసిక స్థితి ఎట్లా ఉంటుందో ఆలోచించండి. కొన్నిసార్లు వెంటనే స్పాంటేనియస్గా తట్టుతుంది, మాట్లాడతాం. కొన్నిసార్లు వెంటనే తట్టకపోవచ్చు, లేదా దానికి సంబంధించి ఇంకో మీరు సుప్రీంకోర్టే ధర్మాసనమే అన్నది కదా, నవ్వినాడు అంటే మేము కేసులు విచారిస్తున్న క్రమంలో కూడా నవ్వుతూ ఉంటాం. అది నేరం ఎట్లా అవుతుంది అన్నది సుప్రీంకోర్టు. అంటే సో కొమ్మినేని శ్రీనివాసరావు యాజ్ ఎ ప్రజెంటర్, యాజ్ ఎ మోడరేటర్, ఆయనను శిక్షించాలనడం, ఆయన మీద కేసులు పెట్టడం సరైనది కాదు. కృష్ణరాజు మీద పెట్టినారు మీరు. చట్టం తన పని తను చేసింది, న్యాయం విచారణ జరగనివ్వండి. న్యాయస్థానాలు ఏ శిక్ష వేస్తే, ఏ తీర్పిస్తే ఆ తీర్పును మనం గౌరవిద్దాం. కొమ్మినేని మీద పెట్టడం సరైనది కాదనేది నా అభిప్రాయం. సార్, జర్నలిజం పవిత్రమైనదే, జర్నలిజం ఉన్నతమైనదే, కానీ జర్నలిస్టులో క్రెడిబిలిటీ రోజు రోజుకి తగ్గిపోతుంది, దిగజారిపోతుంది అనేటువంటిది ప్రధాన విమర్శ. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సార్. సార్, వైసీపీకి అనుకూలంగా ఉన్నారు అనేటువంటి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి ఎన్టీవీ రిపోర్టర్ రెహనా బేగంనికి తీసుకువెళ్ళి ఇన్ఫర్మేషన్ కమిషనర్ పోస్ట్ ఇచ్చారు. అండ్ బై ద సేమ్ వే ఇక్కడ తెలంగాణలో బిగ్ టీవీలో పనిచేస్తూ రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఉన్నారనేటువంటి ఆరోపణలటువంటి పివి శ్రీనివాస్ని తీసుకువెళ్ళి ఇన్ఫర్మేషన్ కమిషనర్ చేశారు. ఇది క్రెడిబిలిటీ కోల్పోతున్నట్లు కాదా? జర్నలిస్టులు తమకు తామే దిగజార్చుకుంటున్నారా? ఎలా చూడాలి ఈ పరిణామాన్ని సార్? నేను దీనికి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను విజయ్ గారు. మీరు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది, గతంలో కూడా సార్. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కొన్ని నియామకాలు చేసింది, అందులో కొంతమంది జర్నలిస్టులను నియమించింది.
తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కొంతమంది జర్నలిస్టులను నియమించింది. ఆ తర్వాత ఆంధ్రాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కొంతమంది జర్నలిస్టులు నియమించబడ్డారు. నేను కూడా ఒకడిని అందులో సలహాదారుగా నన్ను వేసుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది. కూటమి ప్రభుత్వంలో కూడా ఇవాళ ప్రెస్ అకాడమీ చైర్మన్గా ఉన్న వ్యక్తి అమరావతికి అనుకూలంగా ఒక పుస్తకమే రాసినాడు. ఆయన చేసి ఆయన సొంతంగా పెట్టుకున్న డిజిటల్ ప్లాట్ఫామ్లో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీ ప్రభుత్వం పట్ల తన వ్యతిరేకతనంతా ఎక్స్ప్రెస్ చేసేవాడు. అట్లా చూడకూడదు ఎప్పుడు కూడా. వీళ్ళని వేస్తున్నప్పుడు ఆ పర్టికులర్ పదవికి వీళ్ళు తగుదురా లేదా అనేది చూడాలి తప్ప వీళ్ళు జర్నలిస్టులు వీళ్ళకి అనుకూలంగా ఉన్నారు కాబట్టి వేసినారంటే డెఫినెట్గా ఉంటుంది. వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళను లేకపోతే వ్యతిరేకంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇవాళ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని తీసుకెళ్ళి కూటమి ప్రభుత్వం ఏదైనా పదవులు ఇస్తుందా, అధికారంలో పెట్టి ఏదైనా పదవులు ఇచ్చేస్తుందా? చేయదు కదా. ఏ రాజకీయ పక్షం అధికారంలో ఉంటే ఆ రాజకీయ పక్షం తనకు స్నేహితులుగా ఉన్న వాళ్ళకి పదవులు ఇవ్వచ్చు. అంత మాత్రం చేతనే క్రెడిబిలిటీ పోతుంది జర్నలిస్టులది అని అంటే పొరపాటు. నేను అది నమ్మను. నేను క్రెడిబిలిటీ పోవడానికి వేరే కారణాలు ఉంటాయి. క్రెడిబిలిటీ పోవడానికి ఇతరితరమైనవి పనిచేస్తాయి తప్ప కేవలం పదవిలో ఉన్నందుకు అట్లా అంటే మన దగ్గర చాలామంది పెద్దలు పదవుల్లో ఉన్నారు. గతంలో పొత్తూరు వెంకటేశ్వరరావు గారు లాంటి వాళ్ళు అకాడమీ చైర్మన్గా ఉన్నారు. దీక్షితులు లాంటి వాళ్ళు అకాడమీ చైర్మన్గా ఉన్నారు. ఐ వెంకటరావు లాంటి వాళ్ళు అకాడమీ చైర్మన్గా ఉన్నారు. ఇవాళ తెలంగాణ మీడియా అకాడమీకి అధ్యక్షులుగా ఉన్న శ్రీనివాసరెడ్డి గారు గతంలో చంద్రబాబు నాయుడు గారి కాలంలో కూడా మీడియా అకాడమీ అధ్యక్షులుగా ఉన్నారు. నేను మీడియా అకాడమీ ప్రెస్ అకాడమీ అధ్యక్షుడిగా పనిచేసినాను. చాలామంది పనిచేసినారు. కేవలం గవర్నమెంట్లో ఒక పదవిలో చేరగానే వాళ్ళ విశ్వసనీయత పోతుందనడం పొరపాటు. సార్ మీరు అట్లాగే రెహనా విషయమైనా ఇంకోళ్ళ విషయమైనా వస్తుంది. సార్ ప్రజలకి ప్రభుత్వానికి మధ్యలో ఉండేటువంటి వాడే జర్నలిస్టు అండ్ విజిల్ బ్లోయర్ అని మేము చదువుకున్న జర్నలిజం మాత్రమే కాకుండా మీలాంటి పెద్దల మార్గదర్శకంలో మేము నేర్చుకున్నాం. సార్ మీరు అన్నట్లుగా నిజంగానే డిజిటల్ మీడియా మాత్రమే కాకుండా మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా కొన్ని స్వీయ పరిమితులు, స్వీయ నిబంధనలు, సెల్ఫ్ కంట్రోల్ పెట్టుకోవాల్సినటువంటి అత్యవసర పరిస్థితి ఉంది. ఒకవేళ అలా గాడి తప్పినప్పుడు చివరికి నేనైనా ఇంకెవరైనా కూడా మీలాంటి వాళ్ళందరూ దానికి ఒక నిబంధనలు కానీ లేకపోతే ఒక మార్గదర్శకం మళ్ళీ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ పరిస్థితి ఏమైపోయిందంటే 2005లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, నేను ప్రెస్ అకాడమీ చైర్మన్గా ఉన్నప్పుడు ఇక్కడ హైదరాబాద్లో జూబ్లీ హాల్లో మేము ఒక జాతీయ వర్క్షాప్ సెమినార్ పెట్టినాం. సార్ ప్రెస్ కౌన్సిల్ చైర్మన్గా ఉన్న జస్టిస్ జిఎన్ రే వచ్చినారు. అప్పుడు కేంద్ర సమాచార ప్రసార శాఖల మంత్రిగా ఉన్న జయపాల్ రెడ్డి గారు ఇనాగ్రేట్ చేసినారు. రామోజీరావు గారు కీనోట్ అడ్రస్ ఇచ్చినారు. ఈ దేశంలోని అత్యంత పేరు ప్రఖ్యాతులు చెందిన జర్నలిస్టులు అందరూ వచ్చినారు. కుల్దీప్ నాయర్, ఎంజే అక్బర్, రాజ్దీప్ సర్దేశాయ్, స్వామి అగ్నివేష్ ఇట్లాంటి వాళ్ళు అనేక మంది వచ్చి ఆ 1 డే వర్క్షాప్ ఉదయం నుంచి సాయంత్రం వరకు మాట్లాడినారు. చెప్పినారు పరిమితులు ఎట్లా ఉండాలి, మన స్వీయ నియంత్రణ అనేది ఎట్లా ఉండాలి. ఆ రోజున ఆ సెమినార్ యొక్క హెడ్లైన్ ఏమిటంటే, శీర్షిక ఏమిటంటే, సార్ షుడ్ దేర్ బి ఏ లక్ష్మణ రేఖ ఫర్ ది న్యూస్ మీడియా. ఓకే, న్యూస్ మీడియాకు లక్ష్మణ రేఖ ఉండాలా. ఆ లక్ష్మణ రేఖ ఉండాలంటే దాన్ని ఎవరు గీయాలా, ఆ రేఖ ఎవరు గీయాలా, మనమే గీసుకోవాలా, ఇంకెవరైనా గీయాలి. ఇంకెవరైనా గీయాల్సి వచ్చినప్పుడు మనం మా స్వతంత్రాన్ని కోల్పోతాం. కాబట్టి స్వీయ నియంత్రణ అనేది బెటర్ అని ఆ రోజు మాట్లాడిన పెద్దలందరూ కూడా నిర్ణయించి ఆ ప్రొసీడింగ్స్ అన్నీ కూడా పుస్తక రూపంలో ఉన్నవి. సార్ ఎవరైనా యాజమాన్యాలు పాటించాలి కదా. యాజమాన్యాలు ఇవాళ పాటించే స్థితిలో ఉన్నాయా? సంఘం చెప్తే వినే స్థితిలో, లేదా ఒక సీనియర్ తలనెరిసిన జర్నలిస్ట్ చెప్తే వినే స్థితిలో ఏ యజమాని అయినా ఉన్నాడా? లేరు కదా. ఏం చేస్తాం? ఎగ్జాక్ట్లీ, బాధపడ్డం తప్ప. సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.